హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు మరియు ఆషాఢ మాసం ప్రత్యేకతలు ఏంటి, అలానే ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు తమ అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్తారు కదండి. పుట్టింటికి వెళ్ళిన వారు తిరిగి అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళాలి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతి మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టు ఈ ఆషాఢ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే మాసం ఈ ఆషాఢ మాసం అండి. ఈ మాసం ఋతుపవనాల ఆగమనం అయితే సూచిస్తుందండి. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారండి. ఈ మాసంలో తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనదని చెప్తుంటారండి. ఈ మాసంలో చేసే పూజలకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా అంటారండి. ఆషాఢంలో సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి అడుగు పెడతారండి. ఎంతో విశేషమైనటువంటి చతుర్మాస దీక్ష 4 నెలల పవిత్ర కాలం ఈ ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు ప్రారంభం అవుతుందండి. మొదటి ఏకాదశి అని పిలువబడే శయన ఏకాదశి అంటే మనం తొలి ఏకాదశి అని కూడా అంటామండి. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో 11వ రోజు జరుపుకుంటామండి. ఈ మాసంని మనం శూన్యమాసం అని కూడా అంటాం కదండి. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, సొంత ఇంటికి సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభించరండి. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన స్త్రీలను పుట్టింటికి పంపుతారండి. ఎందుకు అలా పంపుతారని అంటే దానికి ఒక రీజన్ ఉందండి. కొత్తగా పెళ్ళైన జంటలను కలిసి ఉండడానికి వీలు లేకుండా ఈ ఆషాఢ మాసంలో పంపిస్తారండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే ఎండాకాలంలో పిల్లలు పుడతారండి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల పసిపిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఇలా చేస్తారండి. తల్లి బిడ్డకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఇలా చేస్తారండి. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో అత్తవారింటికి తీసుకువెళ్తారండి. అంతేకాకుండా ఈ మాసంలో అత్తగారు, కోడలు విడివిడిగా ఉంటే వారి మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని కూడా ఒక నమ్మకం ఉందండి. అందుకే కోడలని ఆషాఢ మాసంలో తల్లిగారింటికి పంపుతారండి. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటే వరాహి నవరాత్రులు కూడా మనం ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటామండి. గురువుల ఆశీస్సులు పొందేందుకు ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ పండుగని జరుపుకుంటామండి. ఈ మాసంలో ఉప్పు కానీ, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు ఇలాంటివి దానం చేయడం వలన చాలా శుభప్రదం అని పెద్దలు అంటూ ఉంటారండి. ఈ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటారండి. ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయండి. ఈ ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పుల వలన చర్మంపై ప్రభావం అనేది చూపిస్తుందండి. అలా చర్మంకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు గోరింటాకు ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటారండి. ఇంతటి విశేషవంతమైన ఈ ఆషాఢ మాసం 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు చెప్తానండి. ఆషాఢ మాసం ప్రారంభం శుక్లపాడ్యమి తిథి జూలై 6, 2024 ప్రారంభం అవుతుందండి. ఆగస్టు 4వ తారీఖు 2024 ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి. అయితే ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్ళిన అమ్మాయి అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మనకి ఆషాఢ మాసం ఆగస్టు 4వ తారీఖున ముగుస్తుంది కదండి. ఆగస్ట్ 5వ తేదీ, 6వ తేదీ శుక్రపాడ్యమి త్యాగం అవుతుంది కదండి, అంటే ముగుస్తుంది. కాబట్టి 5, 6వ తేదీ కూడా అత్తగారింటికి వెళ్ళకూడదండి. 6వ తారీఖు మంగళవారం కూడాను. 7వ తేదీ నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి రోజులు అన్నీ చాలా మంచి రోజులే కాబట్టి శ్రావణ మాసంలో మొదటి వారంలో 7వ తేదీ పైన ఎప్పుడైనా మీరు అత్తగారింటికి వెళ్ళొచ్చండి. ఆషాఢ మాసం గురించి మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు సరైన సమాధానం ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.